మా గార్డెన్‌లో ఉన్న ప్రతి కుండీలో ఒక కలుపు మొక్కలాగా అయితే ఈ బచ్చలాకు అయితే పెరిగింది. ఈ బచ్చలాకును ఉపయోగించి నేను మొక్కలకు ఈరోజు ఒక పోషక ద్రావణం అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ప్రతి కుండీలో ఉన్న ఆకునంతటిని అయితే తీసేస్తున్నాను. ఈ బచ్చలి ఆకును మనము డైరెక్ట్‌గా కంపోస్ట్‌లో వేసుకోవచ్చు. అయితే నేను ఈసారి దీన్ని ఉపయోగించి మొక్కలకు ఒక ఫెర్టిలైజర్ అయితే తయారు చేస్తున్నాను. ఇది లిక్విడ్ ఫెర్టిలైజర్ కూడా మనం అప్పుడప్పుడు మొక్కలకు స్ప్రే చేస్తూ ఉంటే మొక్కల గ్రోతింగ్ అనేది బాగా ఉంటుంది. ఇంకా ఈ బచ్చలి ఆకులో మొక్కల ఎదుగుదలకు కావాల్సిన నత్రజని, ఫాస్ఫరస్, పొటాష్ అనేది ఉంటుంది. ఇది మొక్కలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి నేను లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేస్తున్నాను. దీన్ని ఒక బకెట్లోకి తీసుకొని వాటర్తో నింపేసి ఒక చిన్న బెల్లం ముక్క వేయాలి. వేసి దీన్ని ఒకటి 2 డేస్ పక్కన ఉంచాలి. దీన్ని ఎలా స్ప్రే చేయాలి, ఏంటి, మొక్కలకి ఏ విధంగా వేయాలి అనేది నెక్స్ట్ షార్ట్‌లో మీకు అప్డేట్ చేస్తాను.